నెట్ఫ్లిక్స్ ఫస్ట్ తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్ ఇది. అంటే ఇంతకు ముందు ఏవీ రాలేదు, వచ్చినవన్నీ కూడా డబ్బడ్ తెలుగు వెబ్ సిరీస్. ఫస్ట్ టైం మన తెలుగులో ఒరిజినల్ గా నెట్ఫ్లిక్స్ తీసుకున్న ఫస్ట్ సిరీస్ ఇది. టైర్ 2 హీరో సందీప్ కిషన్ అండ్ మురళీ మోహన్, బాలీవుడ్ బెస్ట్ యాక్టర్ మిథిలా పాల్కర్ ఇందులో హీరోయిన్ గా ప్లే చేసి, మన డీజే టిల్లు ఫేమ్ క్రియేటర్ మాలిక్ రామ్ దీనికి డైరెక్టర్. సూపర్ సుబ్బు సిరీస్. సెక్స్ ఎడ్యుకేషన్ అనే పాయింట్ నెట్ఫ్లిక్స్ నచ్చుంటది, సో దాన్ని పిక్ చేసుకుంది. నాన్న మీద ఉన్న భయంతో ఇష్టం లేని కంప్యూటర్ జాబ్ చేస్తాడు మన సందీప్ కిషన్. మాకీపూర్ అనే విలేజ్ లో బర్త్ రేట్ విపరీతంగా ఉంటది. అంటే వాళ్ళకి ఫ్యామిలీ ప్లానింగ్ ఏవి తెలియదు, పిల్లలు పుడతానే ఉంటారు. వాళ్ళని ఎలా అయినా కంట్రోల్ చేయాలని చెప్పి గవర్నమెంట్ అందరి ఊళ్ళతో పాటుగా ఈ ఊరిని ఇంకా స్పెషల్ గా తీసుకుంటారు. అక్కడ ఎలా అయినా సెక్స్ ఎడ్యుకేషన్ వాళ్ళని నేర్పించాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ బ్రహ్మానందం ద్వారా మన ఆల్రెడీ సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా చేస్తున్న వేరే అతను ఇబ్బందులు పడి వచ్చిన తర్వాత అతను చేయనంటే అతని ప్లేస్ లో మన సందీప్ కిషన్ ని బ్రహ్మానందం పెడతాడు సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. అక్కడికి వెళ్ళి మన సందీప్ కిషన్ అక్కడ ఉన్న ఛాలెంజెస్ ని, అతనుకున్న గోల్ ని సాధించాడా లేకపోతే ఛాలెంజెస్ ని ఎదుర్కొన్నాడా లేదా అనేది సిరీస్ యొక్క ముఖ్య స్టోరీ లైన్. అండ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇలాంటి పాయింట్ చాలా అరుదు. అసలు అరుదేంటి, తెలుగులో అసలు లేదు. బయట లాంగ్వేజెస్ ఉన్నా కానీ తెలుగులో అసలు లేదు. ఇది నాకు యావరేజ్ మూవీ అయినప్పటికీ ఖచ్చితంగా చూడమని అయితే రిఫర్ చేస్తాను. ఎందుకంటే అందులో ఉండే కామెడీ బాగా నచ్చింది. ఫస్ట్ ఎపిసోడ్ లో వచ్చే కామెడీ, సెకండ్ లో ఎపిసోడ్ లో వచ్చే కామెడీ, తర్వాత కొంచెం లాగ్ అయినా కానీ కొన్ని ఎపిసోడ్స్ లో కామెడీ ఉంటది. అండ్ మురళీ మోహన్ తో వచ్చే కామెడీ, సంపూర్ణేష్ బాబుది, సందీప్ కిషన్ కామెడీ కూడా బాగా పండించాడు. చుట్టుపక్కల ఉండే క్యారెక్టర్స్ చేసిన కామెడీ కూడా బాగుంది. దీనికోసం అయితే మీరు సిరీస్ ఖచ్చితంగా చూడొచ్చు. ఆ ఊర్లో వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఎంత చెప్పినా పట్టించుకోరు. వీళ్ళకి ఎలా నేర్పుతాడు రా మన హీరో అని మనకు అనిపిస్తుంది. అమ్మో ఎలా చెప్తాడని. ఆ చెప్పే విధానం, హీరో ఏం తీసుకుంటాడు డెసిషన్స్, ఎలా మారుస్తాడు వాళ్ళని, ఇంకా ఎలా చెప్తాడు అని ఎగ్జైట్మెంట్ తగ్గించాడు. అంటే తీసుకునే ఎలిమెంట్స్ సరిగ్గా లేవు. వాళ్ళని ఎలా టీచ్ చేయాలి. రెగ్యులర్ మనం బయాలజీలో చూసుకునేవి, సోషల్ మీడియాలో విన్నవి, ఇన్స్టాగ్రామ్ లో చూసినవి కైండ్ ఆఫ్ ఎ థింగ్ కొంచెం చెప్పాడు. కానీ హీరో ఏదో ఒక క్యారెక్టర్ పెద్ద డెసిషన్ తీసుకున్నట్టయితే అనిపించలేదు. ఆ కొద్దిగా మైనస్ అని చెప్పాలి. స్క్రీన్ ప్లే చాలా డల్ గా ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ చూసాను, అమ్మో చూడొచ్చు అనుకున్నాను. సెకండ్ ఎపిసోడ్ కొంచెం తగ్గింది. తర్వాత 3 ఎపిసోడ్స్ కూడా చాలా తగ్గిపోయింది. దానికి కారణం ఏంటంటే సీన్స్ అన్ని కూడా చాలా డ్రాగ్ చేస్తారు డైరెక్టర్ మాలిక్ రామ్. ఎందుకు డ్రాగ్ చేశారంటే బహుశా సెకండ్ సీజన్ కన్నా నాకు అనిపించింది, సీజన్ 1 చూసిన తర్వాత. ఎందుకంటే దానికి ఇచ్చే హుక్ కూడా బాగుంది. ఎండింగ్ ఇచ్చే హుక్ అన్నది కూడా, దాన్ని క్లిఫ్ హ్యాంగర్ కూడా బాగుంది. దాన్ని బట్టి సెకండ్ సీజన్ బాగుంటుందని అనుకుంటున్నాను. దానివల్ల కొద్దిగా డ్రాగ్ చేశాడు. సెకండ్ సీజన్ కొంచెం స్టోరీ ఉంచుకొని సీజన్ 1 ని కొద్దిగా ల్యాగ్ చేశాడు. అండ్ కానీ మనకి ఒక చిన్న మంచి లైట్ హార్టెడ్ డ్రామా కావాలంటే, కొంచెం నవ్వుకోవాలంటే, కొంచెం కదా బాగానే నవ్వుకుంటాం. అండ్ సెక్స్ ఎడ్యుకేషన్ కాబట్టి, సెక్స్ గురించి కాబట్టి ఏవి కూడా డబుల్ మీనింగ్ టైప్ లో వాడకుండా నేచురల్ గా వాడారు. అది నేర్చుకోవచ్చు. దానివల్ల కొంచెం నవ్వు వచ్చింది, కొంచెం ఇటు బాగానే వచ్చింది. అండ్ జబర్దస్త్ లాగా డబుల్ మీనింగ్ లో ఆ టైప్ లో అసలు లేవు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చుట్టూ ఉండే క్యారెక్టర్స్ చాలా బాగుంది. ఆ ఊరు కూడా బాగుంటుంది, మ్యూజిక్ బాగుంటుంది, కలర్ఫుల్ గా ఉంటుంది. సందీప్ కిషన్ యాక్టింగ్ సూపర్, చాలా బ్యాక్ చేశారు. ఇంకా యంగ్ లా ఉంటాడు. అసలు ఎన్ని సంవత్సరాలు మాకు తెలియదు కానీ హీరోయిన్ చాలా బ్యాక్ చేసింది. అండ్ హీరో హీరోయిన్ మధ్య నుండి రొమాంటిక్ రిలేషన్షిప్ చాలా చాలా తక్కువ ఉందని చెప్పొచ్చు. ఏమో సీజన్ 1 కన్నా ఇలా ఉంచుకున్నాడేమో. అంటే చాలా తొందరగా కలిపేశాడు. వాళ్ళిద్దరూ ఉండే సిచ్యువేషన్స్ కూడా తక్కువ ఉంటాయి. మెయిన్ హీరో తను అనుకోలేము, ఇంకా తను అనుకోలేము. ఎవరు హీరోయిన్ అని కొద్దిగా ఎపిసోడ్ వరకు, కొన్ని ఎపిసోడ్ వరకు కూడా ముందుకు వెళ్ళాం, డెసిషన్ తీసుకోలేదు. అండ్ విలనిజం చాలా కరువైంది సినిమా. అంటే వాడు కామెడీ చేస్తున్నాడా, వాడు నిజంగా వెళ్ళనా కాదా, కామెడీ అయినా సీరియస్ గా తీసుకోవాలా నేను అనే అయోమయంలో పడ్డాను. బట్ క్లైమాక్స్ కొద్దిగా పర్లేదు. బట్ అది కూడా కామెడీలో ఉంటుంది. హీరో ఏదో చేస్తే లేదా అయిపోతుంది లేదు మనకి అనిపిస్తుంది. ఎందుకంటే సిరీస్ మొత్తం కామెడీ జానర్ కాబట్టి ఎమోషనల్ గా అయితే కనెక్ట్ అవ్వలేదు. అవి అలాంటి సీన్స్ ఏమి లేవు కూడా. అట్ లాస్ట్ చూడదగ్గ మూవీ. అఫ్ కోర్స్ ఇట్స్ అన్ యావరేజ్ మూవీ. మీరు ఖాళీగా ఉంటే, సింగిల్ గా ఉంటే చూడాలి. పిల్లలతో చూడొద్దని రిఫర్ చేస్తాను. అఫ్ కోర్స్ ఇవి సెక్స్ ఎడ్యుకేషన్ టీచ్ చేయాలి, బట్ వాళ్ళతో చూస్తే వాళ్ళు వేరేలో అనుకుంటారు. అది మొత్తం సో గో అండ్ వాచ్ ఇండివిజువల్. దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ సూపర్ సుబ్బు సిరీస్ ని ఎంజాయ్ చేస్తామని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ చేయాలి ఛానల్ ని కూడా ఎంజాయ్ చేస్తూ సబ్స్క్రైబ్ కొట్టేసి, ఫాలో కొట్టేసి.